పరిపాలన మంచిగానే ఉంది కానీ ఫస్ట్ స్టార్టింగ్లో ప్రభుత్వం కాకముందు కొన్ని వాగ్దానాలు చేసిండు కదా. ముసలోళ్ళకు చేయుత ముసలోళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు. ఆ పింఛన్ 4000 పింఛన్, ఆ పింఛన్ కూడా వస్తలేదు. ఎందుకంటే ముఖ్యంగా అది పేదోళ్ళకు సరిపడే పరిపాలన అందిస్తే మంచిగానే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మంచిగానే నడుస్తుంది. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడే కదా ఫామ్ అయింది. తర్వాత ఇట్లా చేస్తాడు. బీసీ రిజర్వేషన్లు కూడా 41% పెంచాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. బీసీ పర్సెంటేజ్ పెంచితే ఎలా ఉంటుంది? దాంట్లో బీసీ అనేది కరెక్ట్గా బీసీలకు చెందిన రిజర్వేషన్ పెంచితే బాగానే ఉంటుంది. కరెక్టే కాదంటలేము. దాంట్లో కొంచెం ఇంకా రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుంటే పెంచితే కూడా బాగానే ఉంటుంది. కరెక్ట్గా అది లోతైన పరిశోధన చేసి కరెక్ట్గా బీసీలకు సంబంధించిన విషయాన్ని ముందుకు తీసుకువెళ్తే కూడా దాన్ని ఆహ్వానిస్తారు. అందరూ మంచిగానే సుపరిపాలనగా భావిస్తారు. ఈ నెల 7వ తారీఖు నుంచి బీసీల రిజర్వేషన్ గురించి పెంచాలి అని చెప్పేసి ధర్నా చేపడుతున్నారు. అన్ని పార్టీలు కలుస్తాయా లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోయి మరి చేస్తాయంటారా? ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోయే చేస్తాయి. ఇది ఒక రాజకీయ కోణం అంతే. ఎందుకంటే స్వార్థంగా నిస్వార్థంగా చేస్తే పర్వాలేదు. స్వార్థంగా కొన్ని ఇప్పుడు బీసీలు అంటే అన్ని బీసీలకు ఇస్తే కథం అయిపోతుంది కదా. బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి, బీసీ సర్పంచ్, ఇవన్నీ బీసీలకు పెడితే బాగానే ఉంటుంది కదమ్మా. అట్లా అంతా కూడా రాజకీయ కోణం అంతే. ఇవన్నీ కాకపోతే మాట్లాడుతుంటే నీకెందుకు అని అంటారు. ఇవన్నీ చేసేది చేస్తారు. ఎందుకంటే అధికారం వాళ్ళతో ఉన్నది.